ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలుగు తమ్ముళ్లను పరుగు పెట్టిస్తున్నారు. ఉదయాన్నే టెలికాన్ఫరెన్స్ మొదలుకొని అర్ధరాత్రి వరకు పార్టీ వ్యూహ కమిటీ సమావేశాలతో మరింత వేడెక్కిస్తున్నారు. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. అధికార విపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలు, నాయకుల వలసలతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన వేళ రాజకీయాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఉదయం నుంచి అర్ధరాత్రి దాటే వరకు నేతలతో ఎడతెరిపిలేని సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే దాదాపు 25,000 మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను శ్రేణులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ మార్గనిర్దేశం చేస్తున్నారు. టెలికాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత తాజా రాజకీయాలపై వ్యూహ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీలోని కొందరు ముఖ్య నాయకులతో మంత్రాంగం సాగిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశాన్ని దెబ్బతీసేందుకు వైకాపా, భాజపా చేస్తున్న విమర్శలను ధీటుగా తిప్పికొట్టడంపై సీనియర్ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడైనా కుట్రకోణం దాగి ఉంటే దాన్ని వెంటనే బహిర్గతం చేసేలా సమాయత్తం చేస్తున్నారు. ఇటీవలే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై వచ్చిన వీడియో వ్యవహారంలో చంద్రబాబు ఇదే పంతా అనుసరించడంతో దుమారం సద్దుమణిగిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. సదరు వీడియోను ఏమార్చిన విషయాన్ని ప్రజలకు తెలిసేలా చేయడంతో చింతమనేని సమస్య నుంచి బయటపడ్డాడని పేర్కొంటున్నాయి. ఇక రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ కేసీఆర్ ప్రకటించడం, కేటీఆర్ వెళ్లి జగన్ను కలవడం, తెలంగాణ మంత్రి తలసాని తరచూ రాష్ట్ర పర్యటనకు రావడాన్ని నిశితంగా గమనిస్తున్న తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై హైదరాబాద్ వేదికగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఆస్తులున్న ఆంధ్ర నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని నేతలకు వివరిస్తున్న చంద్రబాబు ఇటీవలే పార్టీ మారిన అవంతి శ్రీనివాస్కు తెలంగాణలో కళాశాలలు ఉండడం, గతంలో పేపర్ లీకేజీ అభియోగాలు ఉండడం వంటి పరిణామాలను గుర్తు చేస్తున్నారు. మరో ఎంపీ బంధువు ఇంట్లో ఐటీ దాడులు చేయించి అతన్ని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుండడాన్ని టెలికాన్ఫరెన్స్లలో స్వయంగా లేవనెత్తుతున్న చంద్రబాబు వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నారు.